వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు రాజకీయాల్లో మరొక సంచలన మలుపు తిరుగుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకి అత్యంత సన్నిహితురాలుగా గుర్తింపు పొందిన శశికళ ఇప్పుడు కొత్త పార్టీని ప్రకటించడమే రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఆమె స్థాపించిన పార్టీకి ఆల్ ఇండియా పురచ్చితలైవర్ మక్కల్ మున్నెట్ర కళగం అనే పేరు కూడా పెట్టారు. ఇక ఈ పేరులోనే ఒక స్పష్టమైన రాజకీయ సందేశం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ ప్రకటన సందర్భంగా శశికళ మాట్లాడుతూ తమిళనాడు ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ కొత్త వేదికను ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగానే తమ పార్టీ పనిచేస్తుందని కూడా చెప్పారు. ఇక రాజకీయాల్లో కూడా వ్యక్తిగత విమర్శల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఇక ఈ కొత్త పార్టీ పేరులో పురిచ్చి తలైవర్ అనే పదం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్కు సంబంధించిన బిరుదు. ఎంజీఆర్ ఆలోచనలు, సిద్ధాంతాలు, ప్రజాకర్షక సంక్షేమ విధానాలే తమ పార్టీ మూల సిద్ధాంతాలుగా తీసుకుంటామని కూడా శశికళ స్పష్టం చేశారు. అంటే ఒకవైపు జయలలిత వారసత్వం తీసుకెళ్తూనే మరొక వైపు ఎంజీఆర్ రాజకీయ తత్వం, ఈ రెండింటినీ కలిపి ఒక కొత్త రాజకీయ శక్తిని నిర్మించాలి అనే ప్రయత్నంగా కూడా దీన్ని చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి చూస్తే తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది, ప్రతిపక్షంగా ఏఐఏడీఎంకే ఉంది. ఇక అదనంగా ఇప్పటికీ బీజేపీ పార్టీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో శశికళ కొత్త పార్టీ ప్రకటించడం అంటే రాజకీయంగా కూడా ఆసక్తికర పరిణామం. శశికళ గతంలో ఏఐఏడీఎంకేతో బలమైన అనుబంధం కలిగి ఉన్న నేత. అయితే కాలక్రమేణా పార్టీ అంతర్గత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇప్పుడు కొత్త పార్టీతో ఆమె మళ్ళీ ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ముఖ్యంగా ఎంజీఆర్ పేరు వినియోగించడం ఏఐడీఎంకు ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందా అన్నది కీలక ప్రశ్నగా మారింది. మరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం శశికళ పార్టీ ప్రభావం రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఆమెకు కేడర్ స్థాయిలో ఎంత మద్దతు వస్తుంది అని. ఇక రెండోది, ఎంజీఆర్ జయలలిత అభిమానులు ఎంతవరకు ఆమెను ఆకర్షించగలుగుతారు అని. ఇక తమిళనాడులో వ్యక్తిత్వ రాజకీయాలు ఇప్పటికే ప్రభావవంతంగా ఉంటాయి. మరి అలాంటి సిచ్యువేషన్లలో శశికళ తనని వారసత్వ రాజకీయ ప్రతినిధిగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ముందున్న మార్గం అయితే అంత సులభం కాదు. ఇప్పటికే చాలా బలమైన పార్టీలు, వాళ్ళ వ్యవస్థలు, కేడర్ నిర్మాణం, ప్రాంతీయ సమీకరణాలు వాళ్ళకున్నాయి. ప్రజల్లో కాస్తో కోస్తో వాళ్ళకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది. మరి ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు ఈమె. కొత్త పార్టీ స్థాపన ఒక ఆరంభం మాత్రమే. మరి ఇప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయటం, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించుకోవటం, ఎన్నికలలో హామీలు ఇచ్చి వాటిని ప్రతిఫలం పొందటం, మరి ఇవన్నీ సమయం, వ్యూహం, కృషి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ పార్టీకి. మొత్తానికి ఇప్పుడు వీకే శశికళ కొత్త పార్టీ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో మరొక అధ్యాయం స్టార్ట్ అయింది. అయితే ఇది కేవలం ఎండ్ ఆఫ్ ద డే ఒక పార్టీ ప్రారంభం మాత్రమే మిగిలిపోతుందా, లేకపోతే నిజంగానే రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చే శక్తిగా ఎదుగుతారా? మరి రాబోయే నెలలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాయి. దీనిపైన మరిన్ని అప్డేట్ కోసం చూస్తే ఉండండి బర్డ్ మీడియా.